వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ రూప. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న జరిగిన తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన సభ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అభిప్రాయం ఉంది, వాళ్ళ పార్టీ సభ రెండు కలయికల్లో వాళ్ళు సభ పెట్టారు. ఆ సభలోని వాళ్ళు పార్టీ కోసం చెప్పుకోవాల్సింది మా ఇద్దరు కలయిక ఏంటి, మా కలయికలో మేము ఏ విధంగా ఈ అరాచక పాలన ఏ విధంగా దింపాలి, మేము ఎందుకు ఈ సభలో మేము ఎందుకు ఈ కలయిక కలిసాము, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మేము ప్రజల కోసం ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎందుకు అవతల ఈ అరాచక పాలన దింపడం కోసం మేము ఒక అడుగు ముందుకేసినా మేము ఏ త్యాగానికైనా సిద్ధం అనేది చంద్రబాబు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, 24 సీట్లన్నా 30 సీట్లన్నా 40 సీట్లన్నా మా ఇద్దరం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే చేస్తున్నాం, ప్రజల కోసం నేను ఎంతైనా దిగుతాను, ఎంత అవమానమైనా భరిస్తాను, ఎన్ని మాటలైనా భరిస్తాను, కానీ ఇష్టం ఉన్న వాళ్ళు నా దగ్గర ఉండొచ్చు, కష్టమైన వాళ్ళు దయచేసి వైసీపీకి వెళ్ళిపోవచ్చు అనేది క్లియర్ కట్గా చెప్పారు. కష్టమైన వాళ్ళు అంటే నన్ను ప్రశ్నించే బదులు మీరు వాళ్ళని ప్రశ్నించండి. ఇప్పుడు ఈ అరాచక పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మీరు ప్రశ్నించండి, కానీ మీరు నేను తప్పు చేసినట్టు నన్ను ప్రశ్నించొద్దు. రేపు 24 సీట్లు ఆనాడు మీరు ఒక్క సీటు గెలిపించి ఉండకుండా మీరు అదే 20 సీట్లో 10 సీట్లు మీరు గెలిపించి ఉంటే సరిపోను అనేది ఆయన భావన. రెండోది 175 సీట్లు గెలవాలి అంటే 170 ఎన్ని వేల కోట్లు కావాలి, ఆ 10 సంవత్సరాల నుంచి పార్టీ నడపడానికి ఎన్ని వేల కోట్లు కావాలి. ఏ కార్యకర్త కూడా, కార్యకర్తలు అందరూ వస్తారు, జనాలు ఓటేయటానికి ఉంటారు, నాయకులు కూడా ఉండాలి కదా. ఆ నాయకులు ఆ రోజు నుంచి మీరు కరెక్ట్గా బూత్ వైజ్గా వార్డు వైజ్గా మొత్తం టోటల్గా ఇది సర్పంచులుగా అన్నీ మీరు డెవలప్ చేసి ఉండుంటే, మీరు అన్నింటిలో కూడా మీరు ముందు ఉండుంటే 170 సీట్లు మనం పోటీ చేసేవాళ్ళం. లాస్ట్ 2019లో మనం అన్ని సీట్లు పోటీ చేసి మనం అవమాన పాలయ్యామే తప్ప మనం ఎక్కడైనా గెలిచామా? గెలలేకపోవడానికి కారణం మన లోపం కదా, ప్రజల లోపం లేదు. ప్రజలు మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, తీసుకెళ్ళి ఓటు వేయించడానికి మనం సిద్ధంగా లేము. అంటే దీని అర్థం ఏంటంటే మనం మామూలుగా ఇప్పుడు కార్యకర్తలు వస్తారు, ఆ వచ్చిన వాళ్ళకి మనం తిరగడానికి వచ్చినప్పుడు మన బూత్ ఏజెంట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, భోజనాలు పెట్టాలా, ఇవన్నిటికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి. ఆయన ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నాడు, అమ్మి పార్టీ నడుపుతున్నాడే తప్ప ఇంకొక ఆయన ప్యాకేజ్ స్టార్ అంటారు. ప్యాకేజ్ స్టార్ అయ్యి ఉంటే మరి ఆయన ప్రాపర్టీస్ కొనాలి కదా, అమ్ముతున్నాడు. మరి అంటే ఏంటి కారణం ఏంటి అంటే వీళ్ళు చెప్తున్న మాట అబద్ధం కదా. కనుక అందుకేసి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నన్ను అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఒక అరాచక పాలన కష్టాల్లో ఉన్నారు, అందుకే నేను చంద్రబాబు గారి సీనియర్ వ్యక్తిని నేను కలిశాను, అలాగే ఇద్దరు కలయికలో మీ గవర్నమెంట్ రావాలి, ఆ కలయికలో ఈ గవర్నమెంట్ దింపాలి, మేము మా గవర్నమెంట్ రావాలి, రేపు ఏం చేయబోతాం ఎలా చేయబోతాం అనేది రేపు ఫర్దర్గా విషయం, ముందు గెలిపించండి, ఈ 24 సీట్లైనా కూడా మీరు తగ్గకుండా గెలిపించండి, 3 ఎంపీలు గెలిపించండి, అలాగే మన ఓటు ప్రతి ఓటు కూడా జనసేన ఓటుని ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మన టీడీపీకి, అక్కడ టీడీపీ క్యాండిడేట్లు ఎవరున్నా టీడీపీ క్యాండిడేట్లు గెలిపించండి, టీడీపీ క్యాండిడేట్లు వచ్చి జనసేన క్యాండిడేట్లు గెలిపించండి, ఇద్దరు కలిపి 175 సీట్లు అవుట్ అండ్ అవుట్ 170 సీట్లు గెలవాలి. అది మనం గెలవగలిగితేనే మనం గెలిచినట్టు. ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు మైకుల్లో మాట్లాడుకుంటూ ఇంకోటి మనం మాట్లాడుకున్నట్టు మనం వాళ్ళు మీకు పడరు మీకు ఏమైనా పడకపోతే వాళ్ళు మీకు పడకపోతే మీరు వాళ్ళకి పడకపోతే తర్వాత విషయాలు. ఇక్కడ పార్టీకి మేము ఇద్దరు నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నామో ఆ మాటని మీరు చిరుసా వహిస్తూ టీడీపీ జనసేన ఓటింగ్ ట్రాన్స్ఫర్ కావాలి అటు ఇటు అనేది ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పారు. కనుక దాంట్లో కొంతమందికి విభేదం రావచ్చు, ఏమైనా ఉండొచ్చు. దాంట్లో చాలామంది చెప్పారు కష్టం ఉండొచ్చు, ఈరోజు సీట్ రాకపోవచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అండగా ఉంటాం, మేము తోడుగా ఉంటాం, మేము నిలబడతాం అని టీడీపీ చంద్రబాబు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, సీట్ రాకపోవచ్చు, కష్టం ఉండొచ్చు, మేము రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు సమస్య స్థానం కల్పిస్తాం, ఇప్పుడున్న కొన్ని పరిధుల వల్ల అందరూ కూడా అటు ఉన్న ఇటు ఉన్న పోటీల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కనుక ఇది మా ఫస్ట్ సభ, ఈ మన శంఖారామం అంటే మేము ఇక్కడ శంఖం ఊదిస్తున్నాం కలయికలో, కనుక మనకు అందరూ కూడా క్లీన్ స్వీప్ చేయాలి
అనేది ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మన పడ్డ కష్టాలు, మన కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ బాధలు 5 సంవత్సరాలు మళ్ళీ అరాచక పాలన కావాలా, లేదనుకుంటే మన కలయికలో ఒక మంచి సుపరిపాలన కావాలా, మనకు రాజధాని లేని రాష్ట్రం కావాలా, రాజధానికి కావాల్సిన రాష్ట్రం కావాలా? మమ్మల్ని గెలిపిస్తే రాజధాని వస్తుంది అమరావతిగా. మేము మళ్ళా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని లేని రాష్ట్రం వచ్చి రౌడీల రాజ్యం వస్తుంది. అది ఆ సభలో సారాంశం అనేది వాళ్ళు చెప్పారు. జనాలందరికీ కూడా అర్థమైంది. కొంతమంది దాంట్లో విభేదించారు. ముద్రగడ పద్మనాభ గారు అవ్వచ్చు, కాపు నాయకుడు చేగుండ రామజగన్ గారు అవ్వచ్చు, పెద్దలు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని గౌరవిస్తాం. కానీ నేనేమంటున్నానంటే, మీరు కాపులకి మంచి చేయాలనుకున్నప్పుడు, మీ కాపు నాయకుడు మీ పవన్ కళ్యాణ్ గారిని మంచిగా చూడాలనుకున్నప్పుడు, మనం ఎన్ని సీట్లు ఇచ్చామని కాదు, మనం ఎంత హోదాలో మన నాయకుని మనం గెలిపించుకున్నాం. కాపులందరూ మనకి ఎప్పుడో చిరకాల కోరిక, వంగవీటి మోహన రంగా గారే మనకు సీఎం అవ్వాలనుకున్నాం కాపుల్లో. అలాగే తర్వాత చిరంజీవి గారు అనుకున్నాం, దాసనారు అనుకున్నాం, సోమని చేగూడ నరరాం చౌదరి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అవుతాడేమో, ఎందుకంటే ముద్రగడ గారు అవుతారేమో, ఎందుకంటే కాపు నాయకుల్లో ఎప్పుడైనా సీఎం అవుతారని ఒక ఆశ ఒకటి ఉండే. దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కాకపోతే తర్వాతైనా చూడొచ్చు కదా. మన నాయకుడిని మనం కాలుతో లాగేసే బదులు మన నాయకుడు మనం సపోర్ట్ చేస్తే మంచిదా, మన నాయకుడిని మనం సపోర్ట్ చేయకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే మంచిదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. కాపులకు రిజర్వేషన్ కావాలని మన ఆస్తులు అమ్ముకొని పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనుకొని బీసీలో చేర్చాలని ఎంతో కష్టపడ్డాం. ఓకే, దాంట్లో నేను కూడా ఉన్నాను, మీ కాపు పోరాట సమితిలో నేను కూడా ఉన్నాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరగలేదు. ఈరోజు తీసుకెళ్ళి ఢిల్లీలో ఉంది, 9th షెడ్యూల్లో మన పార్లమెంట్లో ఉంది, 9th షెడ్యూల్లో మనకు కావాలి. అలాగే చాలామంది జాకులు, పటేల్స్ చాలామంది వెయిటింగ్ ఉన్నాయి. కాబట్టి అక్కడ అవ్వాలి అంటే ఇప్పుడు బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. కనుక పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కాపులు కూడా వన్ ఆఫ్ ది రీజన్. కాబట్టి మనకు గెలిస్తే ఈసారైనా మనకి 9th షెడ్యూల్లో ఆ కాపులకి రిజర్వేషన్ వస్తుందేమో. ఎంఆర్పిఎస్ కమిటీ వేశారు. అలాగే మన నరేంద్ర మోడీ గారు ఆ మంచి మనసుతో మనకు కూడా కాపులకు ఒక కమిటీ వేసి అది కూడా ముందుకు వస్తుందేమో. ఆలోచిద్దాం, ఒక్కసారి ఆలోచించండి మంచి మనసుతో. పోనీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏమైనా న్యాయం చేశారా? అంబటి రాంబాబు గారు చేశారా? లేకపోతే అమర్నాథ్ గారు చేశారా? మనకున్న నాయకులు పేరు నాని గారు చేశారా? వాళ్ళు కాపు నాయకులే, వాళ్ళు మన కాపు బిడ్డలే, మేము అందరం కాపు బిడ్డలే. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఆ ఛాన్స్ ఇచ్చి ఆ 24 సీట్ల, 40 సీట్ల, 50 సీట్ల చూడకండి. గవర్నమెంట్ రావడానికి ప్రయత్నం చేసి మనం కొంచెం ఛాన్స్ ఇస్తే రాజధాని లేని రాష్ట్రం కాకుండా రాజధాని ఉన్న రాష్ట్రం అవ్వచ్చు. బీజేపీ ఈసారి కాపులు మనం అడుగుదాం. చేగూడ రామజోగి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ముద్రగడ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, 9th షెడ్యూల్లోని బీజేపీని అడగండి. బీజేపీలో ఒకసారి మన ఎంఆర్పిఎస్కి ఎలా కమిటీ వేశారు, మా దానికి కూడా మాకు బీసీలో చేర్చమని కమిటీ వేయండి. మాకు బీసీలో చేర్చని అడుగుదాము. దాన్ని మా సానుకూలంగా బీజేపీ చేయమని అడుగుదాము. దాన్ని అలాంటి మాట్లాడే వాళ్ళతో చేయాలి. కానీ మీరు కాపుల్ని పాలించు చేసి వైసీపీకి మీరు ఏదో ఒక కోవట్లుగా అనిపిస్తుంది. పెద్దలు, నేను ఆ మాట అనకూడదు, కానీ మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి పైకెట్టి కిందకు లాగేసి మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనేది నాకు భావన. కనుక నేను చాలా పెద్దలు వాళ్ళతో మాట్లాడేంత స్థాయి నాది కాదు. కానీ ఇలా దయచేసి మీరు వైసీపీకి సపోర్ట్గా కాకుండా కాపులకు అండగా, కాపు పెద్దలుగా మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కాదు, మనం ఎలా రాజ్యాధికారం తీసుకురాగలుగుతాం, ఎలా మన కాపులకు న్యాయం చేయగలుగుతాం అనేది ఒక్క ఆలోచనతో చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం.